అంత బాగుంటుందా రా? చలో. మస్తు ఉంటుంది. టైం ఏదైనా? అరే టైం 5 అవుతుందిరా. అరే చాయ్ పోదాం పరాదురా. బయటకి ఎందుకురా, మనమే చేసుకుందాం. టీ మనం పెట్టుకుందామా? నాకంత బాగా పెట్టారా టీ. నాకు టీ తాగాలే ఉందిరా, కానీ టీలో కొంచెం స్పెషల్ ఏముంటే చెప్పవారా? టీలా ట్రై చేద్దాం. అరే పాలు లేకుండా స్పెషల్ టీ చెప్పనారా? ఏంటిదిరా అది? ఇలాంటి టీ కాదు, సులైమాని టీ. అదేం టీ రా? కొత్తగా ఉన్న పేరు సులేమానీ టీ. నీకు రీల్స్ ఏం చెప్తాయి చూడు. పేరు మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నది. చలో ట్రై చేసి చూద్దాం మరి ఎట్లుండబోతుందో. ఇలా రీల్ పంపుతాయి చూడు, అట్లనే వేసుకున్నా. నేను ట్రై చేస్తాను, పండుకో. కొంచెం హెల్ప్ చేస్తున్నా రారా వచ్చి, నాకు కూడా కొత్తనే కదరా. రారు మనమే చేసుకో. సులేమానీ టీ పేరు మాత్రం వేరే లెవెల్ ఉన్నది, కొత్తగా ఉండబోతున్న టీ. నాకు ఇదిలో ఎట్లుంటుందో బయటికి పోయి తాగుదామని చెప్పింది ఇంగ్లే వాడు. సో ఫస్ట్ మనం సులేమానీ టీ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేం కావాలన్నా ఒకసారి రీల్స్ చూద్దాం మనం. ఓకే, లెమన్ మా ఇంట్లో ఉన్నది. ఓకే రైట్. సో టీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం మా ఇంట్లో అయితే రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ చేద్దాం రా. చేసుకుంటే ఏమేం కావాలో చెప్తాను నీకు కూడా. చలో స్టార్ట్ చేద్దామా? ఏమేం కావాలంటే ఫస్ట్ సరిపడని ఇలాచీలు, కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఘాటుగా ఉండడానికి కోసం అల్లం. చాయ్లో ముఖ్యమైనది అల్లం మాత్రమే, ఆ తర్వాతనే పాలు. టూ మెంబర్స్ కాబట్టి మనం 2 కప్స్ వాటర్ పోసుకుందాం. సో వాటర్ అంటే కొంచెం బాయిల్ కావాలి. సో మన అంతలోపు ఏం చేసుకుందాం అంటే, ఏం లేదు, ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయబోతున్నా. అంటే నా ఛానల్లో ఇవాళ కామెడీ వీడియోస్ చేస్తున్నా, అంత రీచ్ ఏం రావట్లే. సో దానికోసం నాకు హెడ్ఏక్ బాగా లేచింది. అందుకే ఇప్పుడు నేను సులేమానీ టీ ట్రై చేస్తున్నాను. మీరు మాత్రం ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఒకవేళ సక్సెస్ అయిందనుకో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎందుకు ఫెయిల్ అయిందో. బట్ మీరు మాత్రం షేర్ చేయకండి మీ ఫ్రెండ్ గానికి, వాడు ఖరాబ్ అయిపోతాడు. అయినా టీ తాగముందుకు ఇవన్నీ చెప్పొద్దు. టీ తాగిన తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 అని అడుక్కోవాలి. తొందర మసలు, తొందర ఛాయ్ తాగాలి. వాటర్ బబ్బులు వస్తున్నాయి. కింద క్లాత్ పెట్టుకోవాలి, లేకపోతే పొరపాటున బండ వలింది అనుకో, నన్ను వలగొడితే మా అమ్మ. ఇంకో ఇలా మసలాలి. టీ మసిన తర్వాత ఒక కప్ స్పూన్. అరే వా, గుడ్ ఐడియా. సరిపోదు మనకు. సో ఇంకొక హాఫ్ వేసుకుందాం. చెప్పి మర్చిపోయినా, నిమ్మకాయకి హెడ్ బకెట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ గ్లాసులో లెమన్ పిండుకుందాం, కప్పులో పోసుకొని తాగేసుకుందాం మనం. ఇక మనం గత 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. సులేమానీ టీ రెడీ అయింది. సో ఫస్ట్ మనం కప్పులో పోసేసుకున్నాం. వస్తుంది నాకు స్మెల్ మాత్రం వేరే లెవెల్. సులేమానీ చలో తాయి చెప్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ ఈ సులేమానీ టీ మా ఫ్రెండ్ గానికి ఇద్దాం, వాడు ఎట్లుంటో టేస్ట్ చేసి చెప్తారు మనకు. ఫస్ట్ బాగుందా? నెక్స్ట్ టైం పోయి పెట్టాలి మరి. ట్రై చేసి
కెమెరా బంద్ చేసి చెప్పి మంచిగా లేదా తాగలేదురా నేను నీ కాలుతా అనేది మరి తాగు మరి తాగు నిజంగా తాగరు అయ్యా అరే ఇది కాలుతాందిరా కాలుతాంటే మళ్ళీ తాగిన అనుకో నాకు అన్నం తిన్నీకి రాదు ఏంది అట్లా నేను ఊదుకుంటే తాగురా ఉఫ్ ఉఫ్ అనుకుంటా ఇప్పుడు చూడు మంచిగా ఉన్నది నిజంగా తాగినావా ఇప్పుడు నిజంగా తాగిన ఓకే ప్రామ్ నిజంగానే తాగినరా ప్రామ్ నిజంగానే తాగిన అంట ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పబోయింది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ మంచిగా ఉన్నది టేస్ట్ డిఫరెంట్గా ఉన్నది ఓకే పాలు కూడా అట్నే ఉంటాయి డిఫరెంట్ ఉండకపోతే ఎట్లుంటుంది అంత అయిపోయింది ఇప్పుడు మనం తాగి చెప్తాం ఎట్లుంటుందో నాకు కూడా కొంచెం ఆతృత వావ్ వండర్ నిజంగా బాగుంది దాదాపు దగ్గర దగ్గర సేమ్ లెమన్ టీ లెక్క ఉన్నది కాకపోతే కొంచెం ఘాటు ఘాటు ఉంది అంతే తేడా మీకు నమ్మబుద్ధి కాకపోతే ఈ మా మమ్మీకి ఇస్తా ఆ మా మమ్మీ దాయి కూడా చెప్తాను మీకు మంచిగా ఉన్నదిరా. ఈ సులేమాన్ టీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో మీరు కూడా ట్రై చేసుకోండి ఇంటికాడ. నా వీడియో చూసి ట్రై చేసుకోండి, వేరే వాళ్ళ వీడియో చూడకూడదు. మంచిగా చెప్పరు వాళ్ళు, నేను కరెక్ట్ చెప్తా. పులుపు పులుపు కొంచెం ఘాటు ఘాటు, నాట్ బ్యాడ్. నేను చెఫ్ అవుతాను. సరే కానీ గాయస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. Bye guys.